ప్రేమలో నడవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2 నుంచి 7 వచనాలు త్వరగా చదివేద్దాం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. తరువాత ఇప్పుడు మనం ప్రేమ కలిగి నడుచుకుంటున్నాము అని ఎలా చెప్పగలం? ఫ్రెండ్స్, భర్త భార్యను ప్రేమిస్తున్నట్లయితే తను భార్యను ప్రేమిస్తున్నట్టు ఎలా చెప్పగలడు? భార్య భర్తను ప్రేమిస్తున్నట్లయితే ఎలా చెప్పగలదు? బిడ్డలు పేరెంట్స్ని ప్రేమిస్తున్నట్లయితే ఎలా చెప్పగలరు? ఆ కుర్రవాడి దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, ఒరే సినిమాకి వెళ్దాం రారా అన్నాడు. ఒరే ఇది స్కూల్ టైం కదరా, మనం స్కూల్కి వెళ్ళాలి కదరా, స్కూల్కి వెళ్ళకుండా సినిమాకి అంటావేమిటి? భలేవాడివి, మా నాన్నకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఏ తంతాడా? నువ్వు సినిమాకి వచ్చావని తెలిస్తే మీ నాన్న తంటాడా, కొడతాడా నిన్ను? అయితే ఒక పని చేయి, నువ్వు చెప్పొద్దు నేను చెప్పొద్దు, మన ఇద్దరం కూడా ఎవ్వరికీ చెప్పకుండా సినిమాకి వెళ్ళిపోదాం. స్కూల్కి వెళ్తున్నామని చెప్దాం, అక్కడికి వెళ్ళిన తర్వాత సినిమాకి చెక్కేద్దాం. ఏమంటావు? నేను రానురా. ఒరే నువ్వేం భయపడాల్సిన అవసరం లేదురా, ఈ విషయం మీ నాన్నకు తెలియకుండా జాగ్రత్తగా కప్పెట్టేద్దాంరా, తెలిస్తే తంటాడు అనే భయం నీకు అవసరం లేదురా అని అంటే, అప్పుడు ఆ కొడుకు అంటాడు, మా నాన్నకు తెలిస్తే నన్ను కొడతాడని భయం నాకు లేదురా. మరి ఎందుకు భయపడుతున్నావు? మా నాన్నకు తెలిస్తే నన్ను కొట్టడురా. మరి ఆయన మాట వినకుండా సినిమాకు వెళ్ళినందుకు తనలో తాను బాధపడతాడురా. మా నాన్నకు బాధ వచ్చే పని ఏది కూడా నేను చెయ్యనురా, ఎందుకంటే మా నాన్నను నేను ప్రేమిస్తున్నానురా. మీకేమైనా అర్థమైందా? ఒక కొడుకు తన తండ్రిని ప్రేమిస్తే ఏం చేస్తాడో తెలుసా? ఆ తండ్రిని బాధ పెట్టే పని ఏది కూడా చేయడు. అలాగే మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్తున్నట్లయితే దేవునికి మనకి మధ్య ఉన్న ప్రేమను పాడు చేసే పాపిష్టి కార్యాలు ఏవి కూడా దరిదాపులకు రాకుండా చూసుకోవడమే దేవుణ్ణి ప్రేమించే మన ప్రధాన కర్తవ్యం. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే ఆయనను గాయపరిచే దేన్ని కూడా మనం చెయ్యం.